హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజైతే సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నానండి. కాలీఫ్లవర్ మొగ్గలు అనేవి అయితే ఒక 3 టైమ్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. వేడి నీటిలో పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మన కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. కాలీఫ్లవర్ అనేది బయటికి ఫ్రెష్గా ఉన్నా కూడా కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి మనం ఒక 3 టైమ్స్ అయితే కాలీఫ్లవర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలండి ఇవైతే వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలా అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ అయితే నీట్గా క్లీన్ చేశాను కదా, చూడండి పసుపు వేసి అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ సైజులో అయితే మనం మొగ్గలు అనేవి తీసుకుంటే మనకి ఫ్రై అయ్యేసరికి ఏంటంటే కరెక్ట్గా ఉంటాయన్నమాట. లేదంటే మనం చిన్న చిన్నగా కట్ చేసేస్తే ఫ్రై ఏంటంటే మనకి పొడి పొడిగా విడివిడిగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడైనా గ్రేవీ కర్రీ చేసుకునేటప్పుడైనా ఇంతింత మొగ్గలు అనేవి కాలీఫ్లవర్ మొగ్గలు అనేవి అయితే మనం తుంచుకుంటే బాగుంటుంది అన్నమాట కర్రీకి. నెక్స్ట్ అయితే ఇలా కొంచెం వేగాక ఇందులో పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ముందు మనం కాలీఫ్లవర్ వేసాక ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసాక మనకి కాలీఫ్లవర్ అనేది కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటే మనకి సాల్ట్ కారం అనేవి బాగా పడతాయి అన్నమాట. చూడండి ఆయిల్ అయితే మాత్రం కొంచెం పడుతుంది అన్నమాట. చూడండి అలా ఫ్రై అయ్యింది కదా. ఇందులో ఏంటంటే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసాను. టేస్ట్ అయితే బాగా మ్యాచ్ అవుతుంది అన్నమాట కాలీఫ్లవర్కి మనం ధనియాల పౌడర్ అనేది వేసుకుంటే. సింపుల్ ఫ్రై అండి, అందుకే షేర్ చేస్తున్నాను. నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను గోబీతో అయితే కాలీఫ్లవర్తో అయితే గ్రేవీ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రై అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి అయితే నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇలా సింపుల్గా అయితే కాలీఫ్లవర్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే అయిపోయింది. ఇలా ఫ్రై అయితేనే మనకు కాలీఫ్లవర్ అనేది బాగుంటుందండి. లేదంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. చూడండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.